అందరికీ నమస్కారం. గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప గోరింటాకు కథ. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మహిళలకు గోరింటాకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది. స్త్రీలకు సౌభాగ్యానికి గుర్తు గోరింటాకు. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటో, గోరింటాకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకోవటానికి వెళ్తుంది. ఆ సమయంలో పార్వతీదేవి రజస్వలం అయ్యింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడుతుంది. అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని వెంటనే పార్వతీదేవి నాన్న అయిన పర్వతరాజుకు చెప్పారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటారు. చూస్తూ ఉండగానే ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యింది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆకు కోసిన వెంటనే పార్వతీదేవి వేళ్ళు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు నా కూతురు వేళ్ళు కందిపోయాయి అని బాధపడుతుంటాడు. అప్పుడు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు నాన్న, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వలమైన సమయంలో ఈ చెట్టు ఉద్భవించటం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అని చెప్తాడు. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగిందట. స్త్రీలు నుదుట కూడా ఈ ఆకుతో బొట్టుగా పెట్టుకుంటారేమో, అప్పుడు తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందట. ఇది కేవలము చేతులకి కాళ్ళకి మాత్రమే పండుతుంది, నుదుట పండదు అని సెలవిస్తుంది. పార్వతీదేవి చాలామంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచివి. మీరు నివసించే ఇంటికి ఎదురుగా ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. స్త్రీల సౌభాగ్యానికి గోరింటాకు కాదు, ఇంకా చాలా ఉంటాయి. స్త్రీలు గాజులు వేసుకోవడం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తోంది. సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు, నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు. ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆడవాళ్ళు కనీసము అరడజను గాజులైనా తప్పక వేసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తున్నప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి. అలాగే స్త్రీలు మెట్టలు ధరిస్తే శుభసూచకము. మంగళవారం మెట్టలు వెండితో తయారైన వెండి శరీరం మీద ఉంటే చాలా మంచిది. వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. బ్రహ్మస్థానమైన నుదిటిపైన స్త్రీలు బొట్టు పెట్టుకోవడం మంచిది. సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో మాత్రమే పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే మాత్రం చూపుడు వేలుతో పెట్టాలి. అలా కాకుండా వేరే వేళ్ళతో పెడితే ఇతరుల కర్మలు మీకు వచ్చి పడతాయని చెబుతూ ఉంటారు. సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వల్ల కంటికి చలువ చేస్తుంది. కనుక సూర్యకిరణాలు పడినా కంటికి ఎటువంటి హాని కలగదు. మన భారత సాంప్రదాయాలు, ఆచారాల్లో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు. గోరింటాకు అనేది చేతులకి అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు వాటిలో ఉన్న వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దని బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడిన గర్భాశయ బాధలు
నయమవుతాయని పూర్వీకులు చెబుతుంటారు. ఆడపిల్లల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని మన అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల చేతికి గోరింటాకు పెట్టేవాళ్ళు. ఇలా ఎందుకు అనేవాళ్ళంటే ఆడపిల్లలు మారం చేయకుండా గోరింటాకు పెట్టించుకుంటారని ఈ మాట అనేవాళ్ళు. వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటపై కుంకుమ పెట్టరాదు. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా మంగళ సూత్రాలు, మెట్టలు, బొట్టు, గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తిని ఇస్తుంది అనే ధైర్యం, సాహసాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్. స్టే హెల్దీ అండ్ హ్యాపీ.